ఓకే, నేను ఫస్ట్. ఎంత లక్కీ అండి మీరు, ఫస్ట్ ఛాన్స్ కొట్టేశారు. చెప్పండి, ట్రూత్ ఆర్ డేర్? డేర్ అంటే అంట్లు తోమడం బట్టలు ఉతికడం చేస్తుందేమో. ట్రూత్. అబ్బో, తెలివిగా ట్రూత్ తీసుకున్నారే. హా, ఒక్కవేళ ఒప్పుకుంటే మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఎవరితో అంత ఫీల్ అవ్వకండి, పెళ్లికి ఒప్పుకుంటారు. వసే, ఈ గేమ్ అది తేడాగుందే, ఆపేద్దాం. మనం షాపింగ్ వెళ్దామా? ఓవర్ యాక్షన్ ఆపి చెప్పండి. ఇదే అడుగుతుందిగా, చెప్పేద్దాం. ఉషా. ఓ ఉషా, ఎందుకు ఒప్పుకుంటారు? మరి నువ్వేమనుకోనంటే చెప్తా. నేనేమనుకోను కానీ చెప్పండి. ఎందుకంటావంటే ఉషా స్ట్రక్చర్ ఉంటుంది. వా, ఆ దొండపండు లాంటి పెదాలు, ద్రాక్ష పండు లాంటి కళ్ళు, ఆ హెయిర్ ఉంటుంది, సిల్కీ హెయిర్. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంతే. నాకు తెలియక అడుగుతా, అసలు అంత అందమైన అమ్మాయికి ఆ బట్టతలో ఎట్ట దొరికారా మొగుడుగా? సినిమాల్లో అన్నట్టు అందమైన అమ్మాయిలకంతా ఇలాంటి వాళ్ళే మొగుడుగా దొరుకుతారని నిజమే. అసలు ఫస్ట్ టైం అంతే. పర్లేదు చెప్పండి, బాగుంది. అంతే, ఇంకేం లేదు. నాదే రౌండ్ తిప్పుతా. ఇప్పుడు చెప్పు, ట్రూతా డేరా? ట్రూత్. అయితే ఇందాక నన్ను అడిగిన క్వశ్చనే సేమ్. అదేంటి సేమ్ క్వశ్చన్ అడగకూడదు అలాగా? అదేం లేదు, చెప్పాల్సిందే. ఒకవేళ నన్ను కాకుంటే ఎవరిని పెళ్లి చేసుకొని ఉండేదానివి? ఇద్దరిని చెప్పాలి. ఇద్దరు పేర్లేంటి? ముగ్గురు పేర్లు చెప్తా. మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్. నేను అడిగి మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో. మీరు క్వశ్చన్ సరిగ్గా అడగకపోతే నన్నేం చేయమంటారండి? మీరు ముందే సరిగా అడగాలిగా. సరే తిప్పు. ట్రూత్ ఆర్ డేర్? డేర్. 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 ఇందాక ఉషా అంటే ఇష్టమని చెప్పారుగా. ఉషా, దానికి ఒకసారి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టండి. ఏం మాట్లాడుతున్నావే? అసలే వాళ్ళైన కుస్తీ పోటీలకు వెళ్తాడు, తెలిస్తే సంకలం వేసుకొని బిస్కేస్తాడు. ఏం పర్లేదు, పెట్టండి. దానికి కూడా మీ మీద ఉన్న అభిప్రాయం తెలుస్తుందిగా. నిజమే కదా. అమ్మో వద్దులే, ఉషా నెంబర్ నా దగ్గర లేదు. నీ ఫోన్ ఇచ్చావంటే నీ దాని నుంచి పెట్టేస్తా. ఎదవ నాటకాలు ఆడకండి. మీ నెంబర్ నుంచి మీ పేరు చెప్పి మరీ మెసేజ్ చేయండి. చేస్తా. ఏం చేద్దాం? చేసేసా. స్మార్ట్. ఏదైతే ఏమి ఐ లవ్ యూ అని పెట్టానా లేదా? మరి రిప్లై ఏమొచ్చింది? బ్లాక్ చేసింది. అది మీ పరిస్థితి. సరే, నేను తిప్పుతా. మళ్ళీ నేనేనా? కత్తిలో ఏమైనా పెట్టావే? ఆ కత్తిలో ఏం పెట్టలేదులే గాని. ట్రూత్ ఆర్ డేర్? డేర్ మరి డేంజరస్ గా ఉంది. ట్రూత్. ఎవరి కోసమైనా కొన్న గిఫ్ట్ ఎప్పుడైనా నాకు ఇచ్చారా? ఏంటి? నీకోసం గిఫ్ట్ తెచ్చా. ఎప్పుడు అడిగినా కూడా షాపింగ్ తీసుకెళ్ళావు, ఇప్పుడేంటి సడన్ గా? నీ మీద ప్రేమ ఎక్కువైపోయి. చాలా బాగుంది, థ్యాంక్ యూ. అంటే ఆఫీస్ కొలిక్ కోసం అని కొన్నాను, తనకు నచ్చలేదంట. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నీకు తెచ్చిచ్చాను. నీకు నచ్చింది. నేనప్పుడే అనుకున్నా, షాపింగ్ అంటే తిట్టేవాడు నా కోసం గిఫ్ట్ తీసుకొస్తాడా అని. తిప్పు.